ప్రగతి భవన్ ముట్టడికి రాజేంద్రనగర్ ఆటో యూనియన్ పిలుపునిచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆరంగర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే జనవరి 1న ప్రగతి భవన్ దగ్గర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మంది ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ చేయడం వల్ల ఆటోలు ఈ మహిళలు ఎవరు కూడా ఆటోలు ఎక్కకపోవడం, దానివల్ల దారుణంగా ఇలాంటి గిరాకులు లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున సిఐటి రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలి. అది ప్రత్యామ్నాయం అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అది సరైన పద్ధతి కాదు. ప్రతి నెల 15,000 రూపాయలు రుణభృతి ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. అదేవిధంగా లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కు ఆర్టీసీలో ఉద్యోగ వసతి కల్పించాలి. ఒకవేళ ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం కల్పించలేకపోతే ఇతర ఉద్యోగం అన్న కల్పించాలి. వీళ్ళందరికీ ఓలా, ఊబర్, రాబిట్ లాంటి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. వాటిని రద్దు చేసి కేరళ రాష్ట్రం మాదిరిగా ఒక యాప్ను ప్రభుత్వం తీసుకొచ్చి నేరుగా వీళ్ళందరికీ ఫ్రీగా ఆన్లైన్ ద్వారా వీళ్ళ గిరాకీ కల్పించే విధంగా ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలి. సంక్షేమ బోర్డు లేదు. యాక్సిడెంట్ అయ్యలో చనిపోతే వీళ్లకు అనేక రూపంలో గ్రీన్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్సులు కట్ అవుతా ఉన్నాయి. మరి వీళ్ళకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏదన్నా వీళ్ళకు అనివార్య కారణాలలో యాక్సిడెంట్ జరిగితే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, అదేవిధంగా వాళ్ళ భార్య పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి. అదేవిధంగా ఏదైతే 2019 మోటార్ వెహికల్ వాహన చట్టం కేంద్రంలో ఉన్నట్టు ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటిని రద్దు చేయాలి. వాటిని రద్దు చేసి వీళ్ళ జీవనోపాధికి ఉపయోగించే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దారుణంగా ఇలాంటి గిరాకులు లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్